హల్లెలూయా. పరలోకమందు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై సమస్త కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడే దేవుడు ఆ పరలోకాన్ని వీడి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, నరుడ ఈ లోకములోన పుట్టెనో, నరులందరికీ మేలు చేసెనో, నరుడ ఈ లోకములోన పుట్టెనో, నరులందరికీ మేలు చేసెనో, కరుణాకరుడని బిరుదునందినాడే విన్నారా, కరుణాకరుడని బిరుదునందినాడే విన్నారా. ఓ ఎన్నలారనే విన్నవించునేడు, ఓ అక్కలారనే విన్నవించునేడు, విన్నారా విన్నారా విన్నారా. ఈ లోకంలో చాలా మంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి సిద్ధాంతంతో మంచివారిని మాత్రమే ప్రేమించాలి, చెడ్డవారిని శిక్షించాలనే సిద్ధాంతంతో పనిచేశారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులను ప్రేమించి వారి పాపాన్ని ద్వేషించి అనేక మందిని పరిశుద్ధులుగా చేశాడు. అందుకని యేసయ్య పాపమును ప్రేమించినవాడు, పాపులను ప్రేమించినవాడు, పాపమును ద్వేషించినవాడు, పాపమును ద్వేషించినవాడు ఇచ్చాడు, గుడ్డి వారికి దృష్టినిచ్చాడు, పక్షవాయువు గల వారిని స్వస్థపరిచాడు, తుదకు చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. ఒక రోజున నాయిన ఒక ఊరిలో ఏం జరిగింది అంటే, నాయిన ఒక ఊరినందున పేదరాయి కొడుకు చనిపోయాను, నాయిన ఒక ఊరినందున పేదరాయి కొడుకు చనిపోయినాడు, మోసేవారు మోయుచుండిరి, ఎచ్చేవారు ఎచ్చుచుండిరి. మధ్యలో ఏం జరిగింది అంటే, పాడిముట్టి ప్రభు యేసు లేపినాడే, పాడిముట్టి ప్రభు యేసు లేపినాడే, ఓ ఎన్నలారనే విన్నవించునేడు, ఓ అక్కలారనే విన్నవించునేడు, విన్నారా విన్నారా విన్నారా. ఒకరోజు యేసు ఇలాగే తన ఎదుకొచ్చినటువంటి జనసమూహానికి దేవుని మాటలు బోధిస్తుండగా ఆ ప్రజలు విని ఆ వినేటువంటి నేపథ్యంలో ఆకలే మర్చిపోయారు. అప్పుడు ఏం జరిగింది అంటే, ఈయనకి మైకి ఉండదు సార్, ఈయనకి మైకి ఉండదు సార్, నాకు ఊపు వస్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది అంటే, ఏం జరిగింది? ప్రభు అన్నారు వీరికి భోజనం పెట్టండి అన్నారు. వీరికి భోజనం పెట్టండి అన్న. ఎక్కడి నుంచి తేవాలి ప్రభువా? ఎక్కడి నుండి తేవాలి నాయన? అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఏం చేశాడో తెలుసా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చాను. 5 రొట్టెలు 2 చేపలు విన్నవించునేడు, గుడ్డి వారికి దృష్టిని కుంటి వారికి కాళ్ళని ఇవ్వటమే కాకుండా ప్రకృతి ప్రళయములు సైతం కూడా యేసుక్రీస్తు వారు ఆపేశాడు. ఎలాగున్నాయంటే, నీటిని ద్రాక్ష రసము చేసెను, నీటిని ద్రాక్ష రసము చేసెను, సూటిగా గాలి వాన నిలిపెను, నీటిని ద్రాక్ష రసము చేసెను, సూటిగా గాలి వాన నిలిపెను, మేటి సముద్రం మీద నడిచినాడే, మేటి సముద్రం మీద నడిచినాడే, ఓ ఎన్నలారనే విన్నవించునేడు, ఓ అక్కలారనే విన్నవించునేడు, యేసుక్రీస్తు ఈ విధంగా అద్భుతాలు చేస్తూ ఈ లోకంలో నడియాడుతా ఉండగా ఆ నోట ఈ నోట ఒక పాపాత్మురాలు యేసుక్రీస్తుని గురించి విన్నది. విని ఏం చేసిందంటే, పాపాత్మురాలు పావనులు చేరి నీటితో పాదాలు తగిలే, పాపాత్మురాలు పావనులు చేరి
క్రీస్తు ఈ విధంగా ఎన్నో కార్యాలు చేస్తూ చేస్తూ చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు. దయ్యముల నుంచి అనేక మందికి విడుదలనిచ్చి విడుదలిచ్చాడు. చివరికి సర్వమానవులకు పాప పరిహార్థమై శిలువలో తన ప్రాణమును పెట్టి ప్రాణాన్నే పెట్టాడు. మరణించి మూడవ రోజున తిరిగి లేచాడు. ఏం చేశాడంటే ఏం చేశాడయ్యా? పరలోకమునకు ఎక్కి వెళ్ళాను, పరలోకమునని మాట ఇచ్చాను, పరలోకమునకు ఎక్కి వెళ్ళాను, పరలోకమునని మాట ఇచ్చాను, నమ్మిన వారికి మోక్షమెత్తున నేను, నమ్మిన వారికి మోక్షమెత్తున నేను. ఓ ఎన్నులారనే వింటునేడు, ఓ అక్కలారనే వింటునేడు, ఓ తమ్ములారనే వింటునేడు, ఓ తండ్రులార వింటునేడు, ఓ అక్కలారనే వింటునేడు, ఓ చిన్నలారనే వింటునేడు, ఓ అక్కలారనే వింటునేడు. ఎప్పుడైనా సమయం దొరికితే మళ్ళీ వస్తాము, మమ్ములను మరవకండి. హల్లెలూయా. చప్పట్లు కట్టండి గట్టిగా, ప్రభు నామాన్ని మహింపరుస్తూ. హల్లెలూయా. పాస్టర్ గారు విన్నారా? స్టడీస్ అప్పుడు లేకుండా కూర్చున్నారు. విన్నారా? వినలేదా? తడిసిపోయారు అప్పుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయపడకండి, ప్రభు మనతో కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవాది మనల్ని అనేక రీతిలుగా భయపెడతాడు. వాటిలో ఒకటి, ఈ రాత్రి మంచులో కూర్చున్నావు, రేపు ఎట్టా ఉంటుందో నీ పరిస్థితి చూడు అని. ఈరోజు మనతో ఉంటాడు ఆయన, రేపు కూడా మనతో ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒక్కలగడ్డ గ్రామంలో ఈ విధంగా జరుగుతున్న ఈ క్రిస్మస్ పండుగ కొరకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ స్థలం ఇస్తూ ఈ ఏర్పాట్లన్నీ చేయడంలో సహకరిస్తున్న గ్రామస్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ఆల్రెడీ మవ్వ విశ్వాసులు పాడతారన్నారు, మీకు వాక్యం అయిన తర్వాత ఇస్తాం. అన్నయ్య ఎక్కాడు, మా పాట పోయింది అనుకోమాకండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ క్రిస్మస్ ఆనందం ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇదిగో నీవు జన్మించిన శుభ గడియలు నిజముగా ప్రతి ఒక్కరూ అనుభవించుటకు సహాయం చేయండి అంటూ చిన్న ప్రార్థన చేస్తారా? మనం ఏ సందర్భంగా కూడుకున్నప్పటికీ మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. 2 3 నా నామమున ఏకీభవించిన చోట నేను ఉంటానని చెప్పిన దేవుడు ఆయన. చిన్న ప్రార్థన చేస్తారా? అవకాశం ఉంటే మీ చేతులు పైకెత్తి, ప్రభువా, చీకటిలో కూర్చున్న ప్రజలయ్యా, మరణ ఛాయల్లో ఉన్న ప్రజలయ్యా, నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్న ప్రజలయ్యా, మీరు కనికరించండి నాయన. రక్షకుడిగా దిగి వచ్చావు కదా, ఈ ప్రాంతాన్ని మీరు రక్షించండి, ఈ ప్రజలను మీరు కనికరించండి, నీ మహోన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. కేవలం ఇది ఒక్కరోజు పండుగగా సరిపెట్టుకొని ముగించడానికి వీల్లేదు ప్రభువా. ఈ రాత్రి అనేక జీవితాల్లో మరుపురాని రాత్రిగా మీరు చేయండి. మెమరబుల్ నైట్ గా ఈ రాత్రిని మీరు చేయండి ప్రభువా. రక్షణ పొందిన రాత్రిగా, నీ కృపను అనుభవించుచున్న రాత్రిగా చేయండి ప్రభువా. సాతాను బంధకాల్లో నుండి విడిపించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రాజేష్ పాస్టర్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. అలాగే ఏకీభవిస్తూ ప్రార్థనలో ఉన్నాం. ప్రభువా, మీరు కృప చూపండి నాయన, మీరు కృప చూపండి నాయన, 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 కృప చూపండి నాయన.
మహాగణమైన గొప్ప దేవాన్ని కొందనాలు. ఈ రాత్రి రక్షకుడు అయిన నీ పాదాల చింత ప్రాధేయపడి మనసారా నీ సహాయం కొరకై అర్థించుచు ఉన్నాం. దైవజనములుగా ఆత్మీయులుగా అందరూ కూడా ఈ యొక్క గ్రామంలో స్థలమందు ఈ విధముగా అడుగు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నీ చిత్తమంతటి నీ యొక్క గ్రామంలో జరగాలని మనోపూర్వకంగా నీ సన్నిధానంలో అర్థించుచున్నామయ్యా. ఈ క్రిస్మస్ వెనుకతల నీ ఉద్దేశం ఏమై ఉందో, నీ ప్రణాళిక ఏమై ఉందో, జనుల పక్షాన నీ ప్రేమ ఎంత నువ్వు వెల్లడిపరిచావో, ఎంత కనికరాన్ని వెల్లడిపరిచావో దేవా, జనుల మీద నువ్వు ఎంతగా నీ యొక్క ప్రభువా అయినా ఆశీర్వాదాన్ని కుమ్మరించాలని మీరు ఆశించారో, రక్షించాలని అర్పించారో, ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల పక్షాన నెరవేర్చబడును గాక. చిన్నలు యవనులు పెద్దలందరూ కూడా మీరు ఈ వాక్కు చేత మీరు దర్శించుదురుగాక. ఈ దాసులు నిలవబడి నీ వాక్యాన్ని వెల్లడించి ఉండగా నిశ్చయముగా ప్రభువా నీ వాక్కు సెలవిస్తా ఉంది. నీ వాక్యము వెల్లడవు తోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలగజేయును అని మీరు సెలవిచ్చారు కదా. యోహాను సువార్తలో మీరు సెలవిచ్చిన వాక్కును బట్టి నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నదని చెప్పబడినటువంటి వాక్యం ఈ రాత్రి గ్రామ పక్షాన మీరు నెరవేర్చుదురుగాక. వెల్లడించే ప్రతి ఒక్క వాక్కు ద్వారా జనుల హృదయాలు వెలిగింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నా. ఆ విధముగా దాసుని ఆత్మ చేత మీరు అభిషేకించి వాడుకునండి. ఇప్పటి వరకు మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి అయినా ప్రభు ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి విజయవంతంగా జరిగించారు. ఇక ముందున్న సమయము కూడా పరిశుద్ధాత్ముడా మీరు సంచరించి నీ యొక్క కృప చేత జనుల దీవెన, రక్షణ, ఆశీర్వాదం నిమిత్తమై మీరు జరిగించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించి అర్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. దైవజన సువార్త రాజయ్య గారు చదువుతారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలు. Matthew 1 from 18 to 25. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించి అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించిన పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదును అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకొండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగు. ప్రభు మనందరితో మాట్లాడును గాక. దేవుని వాక్యాన్ని దైవజనులు పరిశుద్ధ రాజయ్య గారు మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు వింటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం.
ఇదే హమ్మింగ్ వస్తుంది, అటు నుంచి ఇటు వస్తుంది. మీ అందరికీ ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు. వక్కలగడ్డ ప్రాంతవాసులకు ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దైవజనులు ఉన్నారు ఇక్కడ, పాస్టమ్ గారు, పాస్టర్స్, దైవజనులందరికీ మరి ప్రత్యేకమైన వందనాలు. మనల్ని ఇక్కడికి నడిపించిన దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా కొంచెం ఎక్కువగా పొగిడితే సింపుల్గా దేవా ఈ మహిమంతా నీకే అనండి చాలు. మరీ ఎక్స్ట్రాలు చేసి మొహం పగులుద్ది. అవేంటంటే అవి కొంచెం ఎక్సెస్ వ్యవహారం. అక్కడ దాకా అక్కర్లేదు. వాళ్ళు ఏదో ప్రేమతో కొన్నిసార్లు మనల్ని పొగుడుతారు. పొగిడినంత మాత్రాన మనం అలా మాట్లాడితే వాళ్ళు చేసిన దానికంటే మనం చేసింది, ప్రభు అంటాడు, ఒరే వాడు తప్పేం చేయలేదు, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు అంటాడు. కాబట్టి దేవునికి మహిమ చెల్లాలనే మనస్సు మనలో ఉంటే మన ఖాతాలో ఏదన్నా పడ్డా అది అటు నుంచి అటు వెళ్ళి దేవుని ఖాతాలో పడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి చెప్తాను, నిగూఢమైన సంగతి, ఇది కాస్త వినండి. పైకి అలా మాట్లాడినా ఒకవేళ మీ పేరు ఎత్తకపోతే, మిమ్మల్ని పొగడకపోతే, ముఖం మాడుతుందనుకో, దానిని ప్రభువు సీరియస్గా తీసుకుంటాడు. ఇందక్కడేమో ఓహో ఎక్కువ చేశావు, నిన్నక్కడ ఇప్పుడేంటి నీ పేరు వినబడకపోయేసరికి అట్లా పుచ్చిపోయిన వంకాయ ముడుచుకుపోయినట్టు ముడుచుకుపోయావు, అనకపోయినా అనేది అదే. సో అందుకే రాజబాబాయ్ గారు రాశారు, సన్మానమని సంతోషించక, అవమానమని ఆలోచించక, సర్వాంగ హోమముగా దేవా నా సర్వము అర్పింతునయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఇది క్రిస్మస్ సీజన్. దిస్ ఈజ్ ద సీజన్ ఆఫ్ క్రిస్మస్. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అని చెప్తారు. ఈ సీజన్కి రీజన్ ఎవరు? యేసయ్యే. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఏదో ఒక పనిలో ఉంటే మీరు అంత అలసిపోరు. ఊరికి నిలబడ్డవాడు ఏం చేస్తాడు గారు? అలసిపోతాడు. మీరు ఎట్లాగ సువార్త ప్రకటిస్తుంటే మీకు చలేయదు. చలేస్తుందా? అసలు నేను అసలు చలి పురుగును అనేవాడు మా నాన్నగారు. మరి నాకేం అంత పెద్ద చలేట్ల వర్తమానాల వల్లే అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇవ్వబడిన కోట్లు కూడా ప్రేమతో అటు ఇటు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎన్ని కోట్లు వెళ్ళిపోయినాయో, ఆ కోట్లు వెళ్ళిపోయినాయి, ఈ కోట్లు వెళ్ళిపోయినాయి. ఏ కోట్లు లేకుండా ఇట్లా నిలబడే కృప ప్రభు ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. అయితే చలి లేకుండా చేశాడు, అందుకు దేవునికి స్తోత్రం. కొంచెం చలి ఉన్నప్పటికీ అది మీరు కూడా తట్టుకొనగలిగిన శక్తిని ఇచ్చాడు, అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఇక్కడుండి, ఇదిగో చూసారా తెల్లగా ఇక్కడ ఉన్నాడే, తెల్లని వస్త్రాలు వేసుకుని. మోషే, శైలు, వీరిరువురు దేవుని ప్రేమని ప్రాంతంలో ప్రకటిస్తున్నారు. ఎవరికి హాని చేయరు, ఎవరితో అక్రమంగా మాట్లాడరు, దేవుని ప్రేమను, యేసయ్య ప్రేమాస్వరూపి, యేసయ్య రక్షకుడమ్మా, యేసయ్య మేలు చేస్తాడమ్మా అని ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నారు. ఆ ఇద్దరు బిడ్డలు యవన కాలంలో నడుము కట్టుకుని దేవుని ప్రేమను ఇంటింటా ప్రకటిస్తున్నారు. వారి తల్లిదండ్రులు, అత్తమామలు కూడా వారికి ఎంతో సహకరిస్తున్నారు.
ముఖ్యంగా మన విశ్వాస బిడ్డలు ఎంతో, మరి శ్రీని గారు, పద్మ గారు అయితే చల్లపల్లి నుండి కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైన బిడ్డలు, వ్యక్తులు ఉన్నారు. వారందరూ వీరికి సహకరించి ఇక్కడ దేవుని పనిని జరగడానికి వారు ప్రభు చిత్తాన్ని నెరవేర్చట్లో నిలబడుతున్నారు. అందుకు ఈ రాత్రి మీకు ఈ ప్రేమ వార్త సవ్యంగా, దివ్యంగా, మనోహరంగా వినబడుతుంది. దేవుని మాట వినబడాలంటే దాని వెనుక చాలామంది ఉండాలి, నిలబడాలి. ఇక్కడ పెద్దలు కూడా కొంచెం మంది మరి సహకరిస్తున్నారు. పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 3 వర్స్ 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యూట్యూబ్ కూడా పెట్టారా? ఫేస్బుక్ పెట్టారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఉన్నాడా లేడా అమ్మా? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కొంతమంది లేడు అనుకుంటున్నారు, కొంతమంది ఏమో అంటున్నారు. సరే, రెండవ స్టెప్కి వద్దాం. ఇదంతా లేదండి, ఇదంతా మాయ అంటున్నాడు ఒక ఆయన. మాయ ఏంట్రా ఎదురుగుండా కనపడుతుంటే? లోకం, దేవుడు, లోకం అనండి అందరూ కాసేపు. దేవుడు, లోకం. దేవుడు లోకమును ఏం చేశాడంట? ఎంతో. కొంతమంది అసలు లోకంలో నేను ఉండను అయ్యారు, పరలోకం వెళ్ళు. అసలు మనల్ని పెట్టిందే ఈ లోకంలో. కొంతమంది ఇక ప్రభువుని నమ్ముకున్న తర్వాత పక్కలతో మాట్లాడరంట. పులుల్లో వదిలిపెడితే పోద్ది వాళ్ళని. అవైతే వీళ్ళు మాట్లాడకపోయినా అవి మాట్లాడతాయి. దేవునికంట లోకం అంటే ఎంతో ప్రేమ. లోకం అంటే మీకు తెలుసు కదా, మట్టి కాదు, మనుష్యులు. స్తోత్రం, హల్లెలూయా. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అంతేనా గారు? ఆయన అనుకునేది, ఆయన కాదు, ఇంకొక ఆయన పేరు చెప్తున్నారు ఈ మధ్య. లోకమంటే మనుషులు. ఇంకొక మాటలో మీరు అట్లా చదువుకోవాలంటే దేవుడు మనుషులను ఎంతో ప్రేమించెను అనడానికి రాత్రి ఇంకొక గుర్తు ఏంటంటే, ఈ మాట మీకు వినబడుతుంది, ఈ మైక్ మీకు వినబడుతుంది అంటే దేవుడు మిమ్మలను ప్రేమిస్తున్నాడు అని అర్థం. హార్న్స్ కూడా పెట్టారా? పెట్టండి. అక్కడ కూర్చుని ఈ బ్యాచ్ ఉన్నారు చూసారా, మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇటు ఎంత దూరం వినబడుతుంది, అటు ఎంత దూరం వినబడుతుంది, పాట పాడేటప్పుడు డ్రమ్ ఎలా మోగుతుంది అనేది మీరు చూసుకోవాలి. చూసారా? సవ్యంగా వినబడేటట్లుగా చేయడం మీ పని. అవసరమైతే అవి కూడా వాడుకోండి. ఏమంటారు వాటిని? వాకీ టాకీలు. దేవుడు లోకమును కూతీ కాతి కాదంటాయి గారు. ఎంత ఒక ఆవిడ అంత ఇచ్చారులే మాలా ఇంత కప్పు అన్నారు. అంటే ఆవిడకి ఈ సైజు కప్పు ఉంటే కానీ ఇంత కాదు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. మీలో కొంతమంది అనుకుంటున్నారు, నా ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చినట్లుగా 25 ఏళ్ల నుంచి బూతులు తిడుతున్నాను, ఇంకా నా కాళ్ళు పడిపోలేదేంటి, పాస్టర్ గారు పడిపోతాయి అని చెప్పాడుగా మా అయ్యగారు ఆ ఊళ్ళో అనుకుంటున్నారు. వాస్తవంగా పడిపోవాలి, కానీ దేవుడు నిన్ను కొంచెం కాదు
ఎంతో 25 ఏళ్ల తిట్లకు సరిపడా మించి ఇంకా ప్రేమిస్తున్నాడు. 26లో కూడా తిడతా అనుకుంటున్నావా? ఇంకా ప్రేమను ఏం చేస్తాడు? నేనేం అబద్ధాలు చెప్పట్లా, నిజమే చెప్తున్నా. కొంతమంది బూతులు ఆడి 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 నోరెత్తితేనే బూతులు వినేవాళ్ళకి రోతగా ఉందనిపిస్తుందని వాళ్ళకి తెలీదా? చెప్పండి. ఒక ఆయన అన్నాడు, అంతేనండి వాడికి అలవాట్లు ఏంటి అంటున్నాడు. కలెక్టర్ గారు వచ్చినప్పుడు తిడతాడా? ఎందుకని? ఎస్ఐ గారు వచ్చినప్పుడు తిడతాడా? ఎందుకని? తోలు లెవిస్తుందని తెలుసు కాబట్టి. మరి దేవుడు కలెక్టర్ గారి కన్నా ప్రపంచంలో ఉన్న కలెక్టర్స్ అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్న పరిస్థితే. గొప్పవాడు కదా ఆయన. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమించబట్టి దానికి గుర్తు ఏంటంటే ఆయన మన దగ్గరకు నరావతారిగా వచ్చాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రేమిస్తే మనం క్రియను చేస్తాం. మీరంటే ఎంతో ప్రేమ అయ్యగారు, నాకు ఎంతో ప్రేమని ఒక్కసారి కూడా మోసభలకు రాకపోతే ప్రేమ ఉన్నట్టేనా? చెప్పండి. ఈ ప్రేమ లేకపోతే ఎట్లా? ఒక ఆయన, నేను ఎక్కడో బయట ఉంటే, పాస్టర్ గారు చాలా ఇబ్బందిగా ఉందండి అన్నాడు. ఏనా అన్న? అద్దె కట్టలేదండి, పిల్లలు చదువుకుంటున్నారు, నెల అద్దె కట్టలేకపోయానండి, 20వ తారీఖు వచ్చేసింది అన్నాడు. నేను 6 నెలలు అద్దె కట్టా, ఒక మాటకి అడగలా ఆయన నన్ను, అయినా కట్టా. నేనేం ఆశించలా ఆయన దగ్గరికి. మోసభలకు వస్తాడు అనుకున్నా, రాకపోగా చివరి రోజు వచ్చి ఊరికినే స్టైల్ కొడుతున్నాడు. నేను ఎందుకు కట్టాలి? సువార్త చేస్తున్నాడని విని కట్టా. తర్వాత నాకు తెలిసింది ఈయన సువార్తకు కూడా వెళ్ళటం లేదని. అన్న కొంచెం అన్న హెల్ప్ చేయండి అన్న, క్రిస్మస్ కానీ వచ్చాడు మొన్న. కొంచెం కాదు, కొంచెంలో కొంచెం కూడా నా వల్ల కాదు. ప్రేమ ఉండాలి కదా, ప్రభు అంటే ప్రేమ ఉండాలి కదా, పరిచర్య అంటే ప్రేమ ఉండాలి కదా. పిచ్చోడు కూడా ఉట్టిగా ఏ పని చేయడు కదా. పిచ్చోళ్ళ కన్నా ఎక్కువ పిచ్చోడినే నేను. చెప్పండి. ప్రేమ ఉండాలి కదా. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే దానికి ఒక గుర్తు ఉంది. అందుకనే యేసయ్య వక్కలగడ్డకు వచ్చాడు. గాడ్ ఈజ్ లవింగ్ వక్కలగడ్డ టునైట్. ఈ రాత్రి ప్రభువు దేవుడు వక్కలగడ్డను ప్రేమిస్తున్నాడు. వక్కలగడ్డలో ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. శత్రువులుగా ఉన్నా సరే ప్రేమిస్తున్నాడు. చూసారా? కొంతమంది పిల్లలు తప్పతాగి అమ్మను కొడుతున్నారు. చూసారా? పచ్చి బూతులు తిడుతున్నారు. చూసారా? అసలు వినలేం పాస్టర్ గారు, ఎంత భయంకరమైన మాటలో. వాడిని తీసుకెళ్ళి కట్టేసి 4 పీకండి, వాళ్ళ అమ్మ ఊరుకుంటుందా? అయ్యా ఊరుకో వద్దులేయ్యా. తిట్టలేదయ్యా, వాస్తవంగా నాకే కడుపు మంటెత్తి చెప్పాను అని అబద్ధం కూడా అవసరమైతే ఆడి మరి వాణ్ణి తప్పిస్తుంది. అంతకన్నా ఎక్కువ ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమమయుడు ఆయన. ప్రేమామయా కరుణామయా నా యేసు రాజా, రాజా నా యేసు రాజా అని ఓ భక్తుడు పాట పాడాడు. తల్లి తండ్రుల కన్నా ఘనమైనది నీ ప్రేమ, తల్లి తండ్రుల కన్నా విలువైనది నీ ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు 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 నీ ప్రేమ, ప్రేమ
కరుణామయా నా యేసురా నా రాజా నా యేసు. హల్లెలూయా. రోజు రోజుకి ప్రభువు మీద మీకు ప్రేమ అయ్యారు ఎక్కువ అవ్వాలి. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, రేపొద్దున పెరిగి పెద్దయి పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డలను కంటారు. కనేటప్పుడు చెప్పండి ఎంతో ప్రసవ వేదన పడతారు. అప్పుడు కానీ ఆ పిల్లకి అర్థం కాదు వాళ్ళమ్మ ఎంత ప్రసవ వేదన పడి కందో. ఒక అనుభవాన్ని చెప్తాను, అందరు ఇటు చూడండి, బయట వాళ్ళు కూడా వినండి. మేమేదో విషం పోసినట్టు చెవుల్లో ఈ కాసేపు తలుపులు వేసేసి కిటికీలు మూసేసి పెద్ద సౌండ్తో సాంగ్ పెట్టి రాంగ్ థియరీలోకి వెళ్ళిపోకండి. ప్లీజ్ లిసన్ వాట్ వీ స్పీక్. ఇందులో ఏదన్నా నచ్చకపోతే రోహిత్ అమ్మమ్మ వంటలని మా ఊరిలో ఓ టీచర్ గారు మొవలో పెట్టారు. రోహితే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, రోహిత్ అమ్మమ్మ వంటలు. ఆవిడ బాగా నాకు తెలుసు. నిన్న ఫోన్ చేశారు, పాస్టర్ గారు మేము మీ బజార్లోనే ఉన్నాం కదా, చక్కటి బూరెలు అరిసెలు చెక్కలు చేస్తున్నాం కదా, మీరు ఒక్కసారి తీసుకుని వెళ్ళండి అన్నారు. సరే అమ్మ పంపండి అన్న. మా పిల్లలకి రేపు ఎల్లుండో వస్తాయి, అరిసెలు వస్తాయి. కేజీ ఎంత అంటే చెప్పారు, ఎంత పడుతుందని చూస్తే ఒక్కొక్క అరిసి 22 రూపాయలు 20 రూపాయలు పడుతుంది. కొంచెం ఎక్కువగా ఉన్నట్టుందమ్మా అన్న. మరి తప్పదు కదా పాస్టర్ గారు చేయాలంటే అన్నారు. చూసారా, ఇప్పుడు ఆవిడ అన్న మాట ఏంటంటే కాస్త మీరు ఒక్కసారి రుచి చూడండి ఎలా ఉన్నాయో. ఏమండి ఏం చేయమంటున్నాం మేము కూడా, అసలు దేవుని ప్రేమను రుచి చూడండి. ఆయన ఎంత ప్రేమామయుడో. స్తోత్రం. ఒక సంగతి చెప్తాను వినండి. తల్లిదండ్రులకు ఒక వయసులో పిల్లలు అవిధేయులుగా ఉంటారు. తల్లిదండ్రులను ఏ మాట పడితే, రాత్రి ఎక్కడో ప్రార్థన చేస్తుంటే ఒక పిల్ల అమ్మ ప్రార్థన చేయించుకో అంద. అమ్మ అమ్మ అంటే చేయించుకున్నా అంటుంది. నేను గట్టిగా పట్టుకుని రా రా అని మళ్ళా చేశా. నెలకొండ చేయించుకో. తర్వాత చెప్పాను, అమ్మ ఒక మాట చెప్పినప్పుడు వినాలి. చేయించుకున్నాను మమ్మీ అని కూడా చెప్పొచ్చు, కానీ కొంచెం రెక్లెస్గా లెక్కలేనితనంగా సమాధానం చెప్పి ఇక ఆ రెబిలియస్ స్పిరిట్ పడితే ఇక అదే పడుతుంది మీలో. దాన్ని రానివ్వకండి. అలా వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులను, తల్లిని, తండ్రిని మాట్లాడే బిడ్డలు కూడా ఒక వయసు వచ్చాక, ఎప్పుడో చెప్పండి, వాళ్ళు పిల్లలను కని పెంచడం మొదలు పెట్టాక వాళ్ళు ఎదురు తిరుగుతున్నప్పుడు అప్పుడు అర్థం అవుద్ది వ్యవహారం. ఓహో, నేను మా నాన్నగారికి ఇదే వయసులో ఉన్నప్పుడు కొంచెం ఎదురు తిరిగి లెక్కలేనట్టుగా మాట్లాడాను కదా, తప్పు చేశాను రా. మా నాన్న ఎంతో నన్ను ప్రేమించాడు, మా అమ్మ నన్ను ఎంతో ప్రేమించారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, తల్లిదండ్రుల మీద అప్పుడు కలుగుతుంది ఏంటది, ప్రేమ. నేను కూడా ఈ రాత్రి మీకు ఏం అందిస్తున్నా అంటే ఒక మాట, రోజు రోజు ఎదుగుతూ ఉంటుండగా దేవునిలో దేవుని ప్రేమను మనం ఇంకా లోతుగా గుర్తిస్తాం. దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను ఒక్కొక్క స్టెప్ కూడా ఎక్కడో కరోనా బారిన పడ్డాం. నాతో పాటు వచ్చిన పిల్లలకు కూడా కరోనా వచ్చింది. ఉన్న చోట ఉండాలి కదా, ఉండకుండా బాత్రూమ్కి వెళ్ళి స్నానం మొదలుపెట్టా. చుండ్రు ఉంది కదా అనిపించింది. సరే ఏం పోయిందిలే, ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇలా షేవ్ చేయడం మొదలెట్టా. అది నా పొరపాటు ఒప్పుకుంటున్నాను, మీరేం దీన్ని తప్పుగా తీసుకోమాకండి. ఆ చిన్న రేజర్ ఏం షేవ్ చేస్తుంది, అటు తిప్పి ఇటు తిప్పి గంట అయినా కానీ షేవింగ్ కంప్లీట్ అవట్లా. సగంతో అటు వెళ్తే వీళ్ళు ఊరుకుంటారా నవ్వకుండా. గంటకు పైగా అటు చేసి ఇటు చేసి శుభ్రం చేసి వెళ్ళేసరికి కరోనా వచ్చి ఉన్నా నేను, అవి వేడినీళ్ళే అయినా పట్టేసింది పలస పడిపోతుంది. ఆమెని
ఓ ప్రక్క ఫిలిపు రత్న వచ్చారు. ఏమైపోద్దోరని పరిస్థితి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఈ సమయంలో మా మేనత్త గారి మనవడు ఇప్పుడు అదేమంటారు, అది బాపట్ల జిల్లా ఆసుపత్రికి సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ గారు, ఆయన మంచి మెడిసిన్ ఇచ్చారు. మేము 74కి ఇచ్చినట్టున్నాం మెడిసిన్. 74 బ్రతికారు ఆ టైంలో, ఇంక్లూడింగ్ మా సిద్ధు మరణపు అంచుల వరకు వెళ్ళాడు. ఒక్కలగడ్డలో పరిచర్య జరగాలి కదా, ప్రభువు బ్రతికించాడు. కృప. ఎక్కువసేపు తడిలో ఉన్నానేమో పట్టేసింది, ఇంకా రాత్రి ఊపిరి ఆడట్లా, పల్స్ డౌన్ అయిపోతుంది. నేను వాస్తవంగా చనిపోవలసింది ఆ రోజు. ప్రభు ఎందుకో నన్ను తప్పించాడు. ఆ సంగతి గుర్తు చేసుకున్నప్పుడు నా గుండె నిండి ప్రభువు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ప్రభువు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకొక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ద మోర్ యు గో ఇన్సైడ్, నీవు లోపలికి వెళ్ళే కొలది ప్రభువు నీతో మాట్లాడతాడు. నువ్వు లోపలికి వెళ్ళే కొలది, ఆర్ఆర్కే మూర్తి గారి మాటల్లో చెప్పాలంటే, ప్రభువా నీ ప్రేమ లోతులు మాకు అందడం లేదు నాయనా, నీ ప్రేమ బహు లోతైనది, దానిని గుర్తింపదగినవాడు ఎవరు? ఎంత లోతుకెళ్ళినా అది ఇంకా లోతైన ప్రేమ. వి ఎక్స్పెక్ట్ సమ్ ప్రేమ ఫ్రమ్ అదర్స్. మనం ఇతరుల ప్రేమను కొన్నిసార్లు ఆశిస్తాం, అనుకున్నంత రీతిలో వాళ్ళు ప్రేమించరు. అంతేనాయ్ గారు? కొన్నిసార్లు కంగారు పడతాం, అది ప్రభువు దగ్గర జరగదు. మనం అనుకున్న దానికన్నా ఎప్పుడూ ఎక్కువే ప్రేమిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. లోకం ఎక్కడ, దేవుడు ఎక్కడ చెప్పండి? ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి. సర్వమును, ఆకాశమును చాపను చుట్టినట్లు చుట్టగలడంట. మనం పరదా చుట్టలేం. మాకు డిగ్రీలు ఉన్నారు, పరదా మడతాయమంటే అటొక శంగు ఇటొక శంగు. అదేంటిరా శుభ్రంగా మడతాయండి అమ్మా అంటా ఉంటా నేను. దేవుడు అలా కాదు. దేవుడు ఒక పని చేశాడంటే పర్ఫెక్ట్గా చేస్తాడు. హల్లెలూయా. అబ్బా, ప్రభు అంట 2000 సంవత్సరాలుగా ఏం కడుతున్నాడు? నాకై నా యేసు కట్టేను సుందరమో బంగారిల్లు, కన్నీరును కలతలులే, యుగ యుగముల పరమానందం. కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. చంద్రుడుండారు, నక్షత్రములందుండారు, సూర్య చంద్రుడుండారు, నక్షత్రములందుండారు, ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులోనే నడచెదను. ప్రభు నడచెదను, ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులోనే నడచెదను. ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులో నేను, ఆ ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులో నేను నడచెదను.
వృక్షమందుండు జీవా మకుట మందుండు జీవ వృక్షమందుండు జీవా మకుట మందుండు ఆకలి లేదు దాహములే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకై యేసయ్య అక్కడ కడుతున్నాడు ఇల్లు. హల్లెలూయా. ఒక్కొక్క ఇల్లు అంట గారు 5 కోట్లంట హైదరాబాద్లో విల్లాస్. ఇక ఎట్లా ఉంటాయో చూడండి లోన. ఏమండి, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారులే. ఇవి పరలోకము ఎదుట చెప్పండి మీరు ఏమన్నా ఎడు చూసినా ఎన్నదగినవి చెప్పండి అండి. 5 కోట్లు ఇంటి ముందు, లేకపోతే అంబానీ 18,000 కోట్ల ఇంటి ముందు చెప్పరేంటి. పూరి గుడిసి కంటే చిన్న ఇదండి. ఏసే జవాబు బ్యానర్లు వేస్తే కొంతమంది పట్టుకుపోయి వాటన్నిటిని పీకేసి గుడిసేసుకుంటున్నారు. నేనేం బాధపడలా ప్రభువా, ఈ బ్యానర్లు ఇలా కూడా ఉపయోగపడుతున్నాయి, అందుకు నీకు స్తోత్రమయ్యా అనుకున్నా. ఈ గుడిసి ముందు 18,000 కోట్ల రూపాయలు ఎలా అనిపిస్తుందో దానిని మించి పరలోకం ఉండబోతుంది. హల్లెలూయా. వచ్చిన తంట అల్లా ఏమీ లేదు, మీరు వింటలేదంటే. మీరే గనక పరలోకమును గురించి వింటే, దేవుని ప్రేమను గురించి వింటే, దేవుని గురించి వింటే అమాంతంగా ఒక్కసారి మీరు కూడా వచ్చి, అయ్యా మాకు కూడా ఆ ప్రభువు కావాలి, ఆ రక్షకుడు, ఆ విమోచన కావాలి, ఆ పాపక్షమాపణ కావాలి, ఆ పరిశుద్ధత కావాలి, ఆ రక్త ప్రోక్షణ కావాలి అంటూ పరుగులెత్తుతారంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో మా ఇంటి దగ్గర పక్కన కూడా తేనె తుట్టు పడితే కోసాం, తెచ్చి ఆ పిల్లలందరికి పిండుతున్నాం. మా దగ్గర బుడ్డి పిల్లలు ఉన్నారు కదా, వాడికి చేతిలో పోసి ముందే వద్దన్నాడు. చెప్పండి అమ్మా, కొంచెం ఆగరా, నీకు తెలవదని మొత్తానికి కొంచెం పిండినం గట్టగా చూస్తున్నాడు. చుట్టం కాదురా నాయన, నాకరా నాయన అంటే నాకే కాడికి. చెప్పండి అమ్మా, అర్థమైంది. ఇక ఇప్పుడు అటు చూస్తున్నాడు. మళ్ళా రెండోసారి ఏమన్నా పోస్తానేమోనని, సరే బిడ్డ చిన్నపిల్లోడు ఉస్సూరుమంటున్నాడు అని మళ్ళా పోసా, మళ్ళా లాగిచ్చేశాడు. చెప్పండి, ఈ రుచి మీకు తెలిస్తే. కొంతమంది అనుకుంటున్నారు అసలు వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు. కాజు నుండి వచ్చారు, చోరగుడి నుంచి వచ్చారు, మొవ్వ నుండి వచ్చారు, కోసూరు నుండి వచ్చారు, చల్లాపల్లి నుండి వచ్చారు. చెప్పండి, మల్లవోలు నుండి వచ్చారు, హిందూపూర్ నుండి వచ్చారు, పామరు నుండి వచ్చారు, శ్రీరంగపురం నుండి వచ్చారు, మల్లంపల్లి నుండి వచ్చారు, చుట్టుపక్కల పాలంకిపాడు నుండి, ఎక్కడెక్కడి నుండో, వేములమడ పాలంకిపాడు నుండి వచ్చారు. రేపొద్దున ఆ మీటింగ్కి మీరు రావద్దంటే ఊరుకుంటారా? ఇది పెట్ట తయారవుతారు. అయ్యగారు, యేసయ్య ప్రేమామయుడు. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ఆయన దయ తరముల వరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు రుచించాలి. దేవుని లోకమును ఎంతో అంత గొప్ప దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడంట. ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. మనలను ప్రేమించి మనకు ఆయనను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఏమండి, యోసేపయ్య గారు అంటే నాకు ఎంతో ప్రేమ. అసలు ఐ లవ్ యూ యోసేపయ్య గారు అని చెప్తూ పద్దాక కనబడినప్పుడల్లా చెప్పండి, ఒక్క జాంకాయ కూడా ఇవ్వట్లేదు అనుకోండి, ఈయన అంటాడు అంత మాయ మాటలే కానీ పరిశుద్ధరాజు గారు ఏమీ లేదయ్యా అంటాడు. అంతేనా?
ఇంగ్లీష్లో ఒక సామెత ఏం చెప్పారంటే, యూ కెన్ లవ్, ఎట్లాగండి, యూ కెన్ గివ్ వితౌట్ లవింగ్ బట్ యూ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్ అన్నారు. ప్రేమించకుండా కూడా ఇవ్వచ్చంట, ఏదో మెహర్బానీ కోసం. ప్రేమించకుండా కూడా ఇవ్వచ్చంట, కానీ ఇవ్వకుండా అసలు ప్రేమించలేమంట. ఎట్లా ప్రేమిస్తా ఇవ్వకుండా? ఏమండి, ప్రేమించకుండా ఇవ్వడం అంటే ఏంటి గారు? ఆ మధ్య ఒక ముసలమ్మ 5 రూపాయలు వేసుకు బయలుదేరింది. ఎక్కడికి మా అమ్మ అన్న? భోజనానికి అంది. చెప్పండి, ఏం భోజనం అన్నా? అయ్యా వాళ్ళు మాకు వచ్చారుగా, అందుకని వెళ్తున్నాను, కట్నం రాపించుకొస్తుందంట. ఎంత తిని? కడుపు నిండా తిని 5 రూపాయల కట్నం. ఇలాంటి సిగ్గులేని ప్రజలు మన దేశంలో బ్రతుకుతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎట్లా చెప్పండి? అది 5 రూపాయలు వాళ్ళు ఇచ్చారని నువ్వు ఇవ్వడం కాదురా, ప్రేమతో ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆయన కార్డు ఇచ్చాడు నాకు, అందులో ఎలాంటి గిఫ్టులు స్వీకరింపబడవని రాశాడు. ఆ మాట నన్ను కట్నం కానుకలు తీసుకోరంటంలోనే కొంచెం ఆలోచింపజేశాడు. సరే, పెద్దోళ్ళు కదా, తెలిసిన వాళ్ళని వెళ్ళిన తర్వాత కూర్చున్న భోజనం చేస్తున్నా, అమ్మిని నా పక్కన ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఒక పిచ్చోడు వచ్చి కూర్చున్నాడు. వాడిని లేపేశారు అయ్యగారు నిర్దాక్షిణ్యంగా. కుక్క, అది రాశావే, దానికి విలువ లేదురా, వాడికి భోజనం పెట్టకపోతే. దానికి విలువ లేదు, దానికి విలువ లేదు. నీలో ప్రేమ లేదు. దేవుడు ప్రేమను చూస్తున్నాడు. నీ బిడ్డలు చల్లగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నీవు చేసిన వివాహం స్థిరంగా ఉండాలంటే, నీవు బిడ్డలను ప్రేమించి భోజనం పెట్టాలి. బడాయికి భోజనం పెట్టేది కాదు. బడాయికి వేయించే కార్డును దేవుడు చూడ్డు, ప్రేమతో వేయించే కార్డును ప్రభువు చూస్తాడు. గిఫ్టులు తీసుకోవడం తప్పని చెప్పట్లేదు, తీసుకోకుండా ఉండకపోవడం కూడా తప్పని చెప్పడం లేదు. ఆకలితోనున్న వానికి భోజనం పెట్టకపోవడం నిశ్చయంగా తప్పని చెప్పడానికి దేవుని పక్షంగా నేను ఇక్కడ నిలబడ్డాను. హల్లెలూయా. దేవుడైతే అలా చేయడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్నెంతో ఎంత ప్రేమించాడంటే తన కుమారుణ్ణే మన కొరకు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారు కొంతమంది, పిల్లల్ని ఇచ్చేస్తాం అయ్యగారు, ఇచ్చేస్తాం, సేవ కొరకు ఇచ్చేస్తాం. దేని కొరకంట? సేవ కొరకు ఇచ్చేస్తే హిందూపూర్ వెళ్ళిపోయిన తర్వాత 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితే మా అబ్బాయి కూడా డైరెక్టర్ అయిపోతాడా? డైరెక్టర్ అయిపోతాడు, అప్పుడు ఇస్తారు. అట్లా కాదు యేసయ్య మన కొరకు వచ్చింది. తండ్రి అలాగా ఇవ్వాల మన కొరకు. తండ్రి కుమారుణ్ణి ప్రాణము పెట్టుట కొరకు ఇచ్చా. ఏ మంచి నాలో చూశావు, ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడుగలేరనా, ఏ జవాబు చెప్పలేవయ్యా, అడిగి అడిగి అలసిపోయినా. ప్రభువుని అడుగుతున్నాడంట ఒక భక్తుడు, దేవా నన్నెందుకు ప్రేమించావయ్యా? నన్ను ప్రేమించి నన్ను వాడుకుంటున్నావా? త్రాగుబోతునైన నన్ను రక్షించి ప్రజలకు దీవెనకరంగా చేసావా? నన్నెందుకు ప్రేమించావయ్యా? నన్నెందుకు ప్రేమించావు నాయనా? నన్నెందుకు ప్రేమించావని అడుగుతున్నాడంట ప్రభువుని. ఆ ప్రభువుని అడుగుతుంటే చెప్పండి, ఏ జవాబు దేవుడు చెప్పలేదంట. ఎందుకు చెప్పలేకపోతున్నావయ్యా? నాకు తెలుసులే నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు. నిన్నెవరు అడగలేరని నన్ను ప్రేమించావు. ఏంటి ఈ పనికిమాలని ప్రేమించావేంటి దేవా అని ఎవడైనా అడగగలడా? చెప్పండి. అడిగే ధైర్యం ఎవరికైనా ఉందా? ఆ మాట మనసులోనికి వచ్చినప్పుడే వాడు అవుట్. ఇంకా హూ ఆర్ యూ టు క్వశ్చన్? దేవునిని ప్రశ్నించే అంత గొప్పవాడివా? లేదు అనుకుని రాశాడు ఆయన. ప్రభువు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు నాన్న. ఈ రాత్రి ప్రభువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పండి. మనకు తెలియదు, వాస్తవంగా తెలియదు. ఆ లోతులు
దేవుడు లోకమును ఎంతో ప్రేమించంట తన కుమారుడు, మామూలు కుమారుడు కాదు ఆయన, అద్వితీయ కుమారుడు. స్తోత్రం. హల్లెలూయా. అంటే ద్వితీయుడు కానీ లేడు, ఇంకొకడు రెండోవాడు లేడు, ఒక్కడే ఏకైక కుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఏకైక కుమారుడు ఎవరైనా ప్రభు అయిన యేసు యేసు కుమారుడు. మనోళ్ళు అనుకుంటా ఉంటారు కదా, కుమారుడు లేకపోతే ఇక పరలోకమే, పున్నామి నరకము నుండి తప్పించడానికి కుమారుడు ఉండాలి. కు ప్లస్ మారుడు. కు అంటే కుత్సమములను అంటే పాపములను, మారుడు అంటే మారణము చేయగలిగిన వాడు. పాపములను పరిహరించాలంటే కొడుకు ఉండాల్సిందే. ఆ కొడుకు లేకపోతే ఈ ఆడసత్తులు నేనంటలా, వాళ్ళనే మాట చెప్తున్నా. మళ్ళా మీరు నా మీద పడేవి. వీళ్ళేం చేయగలరు, వీళ్ళు నన్ను పరలోకానికి తీసుకుని లేకపోతున్నారు, నాకు పుత్ర సంతానం లేదని కొంతమంది తెగ బాధపడిపోతున్నారు. పుత్ర సంతానం అంటే, కుమారుడంటే, పున్నామి నరకము నుండి తప్పించేవాడంటే, కుమారుడంటే కు ప్లస్ మారుడు, కొత్సమములను మారణం చేసేవాడంటే, ఫుల్లుగా దాగి రోడ్లమ్మడి తిరిగే ఈ పోరంబోకలోడు కాదు నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది. అసలైన కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు, పరిశుద్ధుడైన వాడు, యోగ్యుడైన వాడు, సర్వమును సృజించిన వాడు, సర్వోన్నతుడైన వాడు, ఆయన రక్షకుడు. ఆయన నీ పాపమును క్షమించగలడానికి సమర్థుడైన వాడు. ఎందుకనంటే ఆయన నీ పాపముల కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ పాపముల కొరకు వెలను చెల్లించినవాడు. వీడెక్కడ వెల చెల్లించాడు? వీడు రోడ్లమ్మడి తిరుగుతుంటే కొడుకే, కానీ వీడెక్కడ నీ వెలను, నీ పాపముల కొరకు వాడెక్కడ వెలను, రక్తము చిందించలా, ప్రాణమును పెట్టలా. నీ కొరకు ప్రాణం పెట్టిన కుమారుడు కాయనున్నాడు, నీ కొరకు రక్తము చిందించిన వాడు కాయనున్నాడు, నీ కొరకు పాతి పెట్టబడ్డవాడు కాయనున్నాడు, నీ కొరకు మరణమును జయించి తిరిగి లేచిన వాడు కాయనున్నాడు. ఆయనే దేవకుమారుడు, ఆయనే పరిశుద్ధుడైన కుమారుడు, ఆయనే సర్వోన్నతుడైన వాడు, ఆయనే భూలోకమునకు రక్షకునిగా పంపబడినటువంటి దేవకుమారుడు, మనుష్య కుమారుడుగా భూలోకానికి దిగవచ్చు. హల్లెలూయా. ఆయన నీవు నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు, పాపముల నుండి తప్పించబడతావు, శిక్ష నుండి విడిపించబడతావు. ఆయన నీ కొరకు దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. స్తోత్రం. ఆడపిల్లలు లేనండి, మగపిల్లలు లేరండి అని కంగారు పడే వాళ్ళందరూ గుర్తుంచుకోండి, ఆయన మీకు అనుగ్రహింపబడ్డాడు. హల్లెలూయా. క్రిస్మస్ లో కొంతమంది నాకు గిఫ్ట్ రాలా, బాక్స్ రాలా, నాకు రాత్రి వచ్చిందండి. నాకు వాణి అమ్మని అడిగినా కానీ చూసుకుంటా పోయింది, కానీ నాకు ఇచ్చిందండి బాక్స్. మహోడు ఎన్ని బాక్సులు కొంటలా చెప్పండి? ఇంత బాక్స్ కొనుక్కోవచ్చు ఒకరోజు పనికి వెళ్తే. ఈ బాక్స్ కోసం, ఆ బ్యాగ్ కోసం చెప్పండి, మా బకెట్ ఇందాక కూడా వచ్చాడు ఆఫీస్కి అంటున్నాడు, అసలు మాకు బకెట్లు లాస్ట్ ఇయర్ రాలేదు అయ్యారు, ఈ సంవత్సరం ఏమైనా ఉంటాయి అంటున్నాడు. రక్తమే. ఇట్లాంటి బకెట్ మహమ్మళ్ళు అక్కడక్కడ తగులుతారు మీకు. యేసు రక్తమే. మీరు బకెట్లలో దూరిపోమాకండి, ప్రభువులోనికి రండి. 100 బకెట్లు ప్రభు అనుగ్రహిస్తాడు. చాలా కాలం క్రితం ఒక ఆడపిల్ల ఏడుస్తూ వచ్చింది, మా విశ్వాసుల బిడ్డ మనవరాలు. అంటుంది, సార్ మా నాయనమ్మ మాకు ఇవ్వదంట బీరువా. నేనన్నానమ్మా, నువ్వు ఏడవక్కర్లేదు, నువ్వు బీరువా తాళాలు మొయ్యలేనని తాళాలు ప్రభువు నీకు ఇవ్వగలిగిన సమర్థుడు. ఆ పాత బీరువాల కొరకు ఎందుకు ఏడుస్తావు చెప్పండి? నువ్వేమి కంగారు, అసలు బీరువా కాదు, బీరువా తాళాలే మొయ్యలేనని. ఇప్పుడు ఇదివరకంటే ఒక బీరువా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టి, ఇక నాకే ఇనప బీరువా ఉంది, అందులో కొంచెం డబ్బులు కూడా ఉన్నాయి అన్నట్టుగా అటు ఇటు తిరిగేవాళ్ళు. ఇప్పుడు అసలు బీరువాలే 150 ఉన్నాయనుకో కంపెనీలో, చెప్పండి మీ కొడుకు ఇచ్చిన కంపెనీలో, ఇప్పుడు ఆ తాళాలన్నీ పెట్టుకు తిరగాలంటే చెప్పండి. ఇదిగో ఏమయ్యో, నా బొడ్డు చుట్టూ పెట్టుకున్నా కానీ బీరువా తాళాలు చాలట్లేదు, కానీ నువ్వు కూడా పెట్టుకో అని వాడికి కూడా
తగిలించేటంత ఆశీర్వాదమును మించిన ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మనమేమి కంగారు ఎందుకు పాస్టర్ గారు మీకు అంత గ్యారెంటీ ఏంటి? తన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చేశాడు. అపొస్తలుడైన పౌలు అంటాడు, తన కుమారుని సహితము మనకియుటకు వెనుతీయనటువంటి ఆ దేవాతి దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? ఆయనతో పాటు ధనాన్ని మీకు అనుగ్రహిస్తాడు, ఆయనతో పాటు ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు, ఆయనతో పాటు చదువుని మీకు అనుగ్రహిస్తాడు, ఆయనతో పాటు అందాన్ని మీకు అనుగ్రహిస్తాడు, ఆయనతో పాటు సమృద్ధిని మీకు అనుగ్రహిస్తాడు, ఆయనతో పాటు చర్చిని మీకు అనుగ్రహిస్తాడు, ఆయనతో పాటు స్థలాన్ని మీకు అనుగ్రహిస్తాడు, ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసయ్యతో తీసుకుని వస్తాడు అన్ని కూడా. ఇప్పుడు జనంతో వచ్చిన సమస్య ఏంటంటే అవన్నీ కావాలి కానీ అయ్యగారు మాకు యేసయ్య వద్దు. ఇదివరకు చెప్పానే, దూడకు బాగోపోతే ఒకడు హాస్పిటల్కి తీసుకుపోతే చిన్న బెళ్ళు ఇచ్చాడంట. ఎవరు? డాక్టర్ గారు. అరటికాయలో పెట్టి మింగించమన్నాడంటే డాక్టర్. వీడు తెచ్చి అరటికాయ లోపల పెట్టి, ఏంటది అంత బారు బెళ్ళ లోపలికి పెడితే, దూడ నోట్లో పెడితే అదేమన్నా మామూలు దూడ? ఇది ఇక్కడ చూడండి, ఎట తిప్పి బిళ్ళనేమో పక్క కూసి అరటికాయ గుట్టుకుని మింగేసింది. ఆ దూడవు నువ్వే. నీ రోగం తగ్గాలంటే ప్రభువు కావాలి, నీకు క్షేమం కావాలంటే ప్రభువు కావాలి, నీకు రక్షణ కావాలంటే ప్రభువు కావాలి, నీవు నరకం నుండి తప్పించబడాలంటే ప్రభువు కావాలి, నీవు నిత్య జీవమునకు చేరాలంటే ప్రభువు కావాలి. ఏదో ఒక రకంగా అరటికాయలోనో పులిహారలోనో, మేము మొన్న రాయలసీమ వెళితే అక్కడ చిత్రాన్నం అంటున్నారు. నేను చిత్రాన్నం అంటే ఇంకా ఎంత చిత్రంగా ఉంటుందోనన్నా అనుకున్నా. తీరా చూస్తే పులిహార పెట్టారు. అమ్మగారు అయ్యగారు అన్నారు, చిత్రాన్నం ఏది అయ్యగారు అన్నా, ఇదే చిత్రాన్నం అయ్యగారు. యేసు రక్తమే జయం. చిత్రాన్నంలోనో ఎందులోనో పెట్టి మెల్లగా మేము మెడిసిన్ ఎక్కిస్తుంటే అది తప్ప మిగిలిందంతా మింగేస్తున్నారు. ఇన్ని జోకులు వేసామా, ఈ జోకులన్నీ తీసుకుంటారు. ఏదన్నా కొంచెం కష్టమైన పదం వస్తే అది నన్నే అన్నాడు, అది నన్నే అన్నాడు అని పట్టుకుంటున్నారు. కానీ యేసయ్యను మాత్రం పట్టుకునే విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఈ రాత్రి ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. ఎంతమంది ట్యూషన్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు, ఎంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఏ విధము చేతనైనా మీరు యేసుతో కూడా వెళ్ళాలి. యేసు చేత మీరు ఈ రాత్రి పట్టబడాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు మనకు అనుగ్రహమునిచ్చాడు. ఆ అనుగ్రహమే యేసయ్య. దేవుడు మనకు గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్టే యేసయ్య. క్రిస్మస్ లో ఎన్ని గిఫ్ట్లున్నా చెప్పండమ్మా, అన్ని గిఫ్టులను మించిన గిఫ్ట్ జీసస్. చెప్పండమ్మా. శైలు నాకు పెద్ద గిఫ్ట్ అండి అని చెప్పొచ్చు. ఎవరు? మోషే గారు. గిఫ్టే గాని శైలుకు నీకు కూడా కలిపి ఇంకా పెద్ద గిఫ్ట్ ఎవరు? యేసయ్య. హల్లెలూయా, ఆమేన్. యేసయ్యను మీరు పొందుకోవాలి. గిఫ్ట్ను ఎవరన్నా పొందుకోకుండా ఉంటారా? అనుగ్రహాన్ని ఎవరన్నా పొందుకోకుండా ఉంటారా? ఈ రాత్రి అనుగ్రహమును మీరు పొందాలి. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా అనాలి అప్పుడప్పుడు మీరు. స్తోత్రం. తరువాత వచనం చదవండి. క్రైస్తవులు క్రిస్టియన్స్, ప్రభు పిల్లలు ఎడి చూడండి. మీరు ఎందుకో నాకు తెలియదు, యోహాను 3:16 దగ్గరికి వచ్చి అక్కడ టక్కున ఆగిపోతున్నారు. ఏమండి గారు, కాస్త 17లో కూడా ఒక అడుగు వేయండి రాత్రి. స్తోత్రం. ఎక్కడికి చెప్పండి?
17 మీలో ఎవరన్నా 17ను అప్పచెప్పగలిగితే 16 అప్పచెప్తారు నాకు తెలుసు 316 17 అప్పచెప్పగలిగితే ఇప్పటికిప్పుడే అనుగ్రహం ఇస్తాం మీకు. ఎవరన్నా ఉన్నారా? లేరు. చూసారా, 16 నుంచి 17లోకి రావాలి. ఇప్పుడు ఎక్కడికి రావాలి? 17 ఏముందో చదవండి అమ్మా. లోకము తన కుమారుని ద్వారా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు తెలుసు చప్పట్లకు బయట వాళ్ళ సంగతి అట్ట పెట్టండి. చప్పట్ల కొట్టలో సగం మందికి ఈ వాక్యం అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చదవండి. అందరూ చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చూసారా, మేలు చేయడానికే యేసయ్య వచ్చాడు. చూసారా, మేలు చేయడానికే యేసయ్య వచ్చాడు. ఆ మధ్య ఒక ఆయన ఎక్కడో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అన్నాడు, అసలు ఈ మాటలు ఇక్కడ చెప్పొద్దు అన్నాడు. మేము సింపుల్ గా మేమేం అనలేదు. వచ్చి నా ఊరు పెద్ద మనిషి భార్య అంది, బాబు ఎందుకని చెప్పొద్దు, ఒక మాట చెప్పయ్యా, ఏమన్నా తప్పు ఉందా అంది. ఏం చెప్తాడు, ఇంకా తప్పేమీ లేదు కానీ చెప్పొద్దులే అంటున్నాడు. చూసారా, బూతులు తిట్టేవాడి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి నువ్వు బూతులు తిట్టొద్దంటే దానికి ఒక అందం ఉంది. ఏమండి దుర్మార్గపు మాటలు మాట్లాడి, కొంపలు కూల్చే మాటలు మాట్లాడి, కుటుంబాలను నాశనం చేసే మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నువ్వు ఇట్లాంటి మాటలు చెప్తున్నావంట ఇంకెక్కడ చెప్పమాక అనడంలో ఒక అర్థం ఉంది. అందులో తప్పేమి అసలు వాళ్ళందరినీ వదిలేసి చెప్పండి, జీవితాలు కట్టే మాటలు, కుటుంబాలు కట్టే మాటలు, సంఘాలు కట్టే మాటలు, జీవితాలను ప్రయోజనకరంగా మార్చే మాటలు, పిల్లలు తల్లిదండ్రుల మాటలకు విధేయులగినట్లుగా చేసే మాటలు, మంచి మాటలు, త్రాగుడు మాన్పించే మాటలు, జోదం మాన్పించే మాటలు, పాపం మాన్పించే మాటలు, శ్రేష్టమైన మాటలు, ప్రభువు మాటలు చెప్తుంటే వద్దంటావా? ఏమన్నా అర్థం ఉందా? యేసయ్య వచ్చిందే మేలు చేయడానికి. మళ్ళా ఏం రాయబడిందో చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని రక్షణ ఎట్లాగంట? కుమారుని ద్వారా అనండమ్మా. కుమారుని ద్వారా. ఎవరి ద్వారా రక్షణ? కుమారుని ద్వారా. కుమారుని ద్వారా. ఏ కుమారుడు? ఆ కుమారుడు అద్వితీయ కుమారుడును మన గణ రక్షకుడైన యేసు క్రీస్తు నామమును అంటామే, ఆ కుమారుడు. ఈ నామములో రక్షణ ఉన్నది, ఈ నామములో క్షేమము ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు. కొంతమంది ఉంటారు, అయ్య గారు ఎక్కడికి వెళ్ళినా తీర్పు తీర్చడమే. ఎక్కడికి వెళ్ళినా అసలు అదేంటి, అసలు నువ్వేంటి అట్ట కూర్చున్నావేంటి, అసలు ఆ బట్టలు వేసుకొచ్చావేంటి, అసలు అట్లా ఉండకూడదమ్మా, అసలు ఇదమ్మా, అసలు అదమ్మా. ఇక తీర్పే అన్నమాట. ఇంకా డైరెక్ట్ గా చెప్పండి. ఈ మధ్యకాలంలో కొంతమంది బోధలు ఏంటంటే, మీరెవరూ పరలోకానికి వెళ్ళరో, నా మట్టుకు నేను కూడా బాను అని బోధించి సరిపెడుతున్నారు. దానికి మళ్ళీ రిఫరెన్స్లు కూడా చూపెడుతున్నారు. ఎంత విచిత్రమో. సరి చేసుకోవద్దని నేను చెప్పను, నిశ్చయంగా సరి చేసుకోవాలి. కానీ మన బోధ, ప్లీజ్ లిసన్ దిస్ ఆన్ లైన్ ఆల్సో ప్లీజ్. నీ బోధ దైవరాజ్యానికి వెళ్ళడానికి ప్రభు ఒక బిడ్డను సిద్ధపరిచిన తరువాత, రక్షించిన తరువాత, వానిని బ్రతికించిన తరువాత నిత్య జీవము కొరకు వాడిలో డౌట్ పెడితే నేను పరలోకానికి పోనేమో అని, అది పాపం అని నా ఉద్దేశం. కొంతమంది బోధ వింటే ఇక నువ్వు పరలోకానికి పోవు, నేను పరలోకానికి పోను, పిలిచిన మోజెస్ గారు పరలోకానికి వెళ్ళడు, ఇక మీ వల్ల ఎవరి వల్ల కాదు అన్నట్లుగా బోధించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేదో
చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ బైబిల్ యేసయ్య ఎందుకు వచ్చాడంట? తీర్పు తీర్చడానికి రాలేదు. ఆమేన్. ఈజ్ నాట్ హియర్ టు జడ్జ్ టు నైట్. ఈ రాత్రి నువ్వు మంచిదానివో కాదో చెప్పడానికి యేసయ్య ఇక్కడ లేడు. ఈ రాత్రి నువ్వు మంచోడువో సన్నాసివో అని చెప్పడానికి యేసయ్య ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ ఎందుకున్నాడంటే నీకు తన అనుగ్రహమును అనుగ్రహించి నిన్ను రక్షించడానికి ఇక్కడ ఉన్నాడు. తీర్పు తీర్చడం మొదలు పెడితే చెప్పండి, ఒకసారి ప్రభువు తీర్పు తీర్చడం మొదలెట్టాడు. వేయండ్రా అన్నాడు, రాయి. ఒక్కడ వేయలేదంట. వేశారయ్యా? పోనీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వేశారా? వాళ్ళు వేయలా, అందరూ వెళ్ళిపోయారు. అది తీర్పు అంటే. తీర్పు తీర్చి జనాన్ని నరకానికి పంపించడానికి ప్రభువు రాలా, అనుగ్రహించడానికి వచ్చాడు. స్తోత్రం. 17వ వచనం మరొకసారి చదువుతున్నా, ముగిస్తాను నేను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. 18వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువానికి ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చబడదు. విన్నారా? అయ్యా విన్నారాలో ఇదిలోకి ఇది కూడా పెట్టాలి. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. తీర్పు తెలుసా? వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని ఒకటి ఉండబోతుంది. ధవళ సింహాసన తీర్పు. మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటాను ప్రతి వారు నిలచి యుందురు బ్రతికిన ప్రీతిగనే. ప్రతి వారు నిలచి యుందురు బ్రతికి దిగనే. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియు ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. నిరాక్షకుడే మహాభయంకరామకు శ్రమ నుండి మహాభయంకరామకు శ్రమ నుండి ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. నేను కొంచెం పరిగెత్తే ప్రవీణ్ ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాడు, మోపిదే వెళ్ళిపోతున్నాడు. నేను సలపల్లిలోనే ఉన్నా. నువ్వు పాగోలు వరకు వెళ్తే పర్లేదు కానీ నా రోడ్డు వరకు మరీ మోపిదే వెళ్ళావనుకో వీళ్ళు అనుకుంటారు బస్సు వెళ్ళిపోయిందిలోకి వెళ్దాం నడవండి అనుకుంటారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆమేన్. ఒక్కలగడ్డలో ఉన్న ప్రియమైన బిడ్డలు, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? ప్రభువు మిమ్మలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. ఈ రాత్రి మీ పాదములు పట్టుకుని బ్రతిమాలుతున్నాం. ఈ లోకంలో మనం కొద్ది కాలం ఉంటాం. ఈ లోకం దాటిన తర్వాత అసలైన జీవం ఉంది.
దేవుడు మనిషిని సృజించినప్పుడు నిత్య జీవము కొరకు సృజించాడు. మ్యాన్ హస్ బీన్ క్రియేటెడ్ ఫర్ ఎటర్నిటీ, నాట్ జస్ట్ ఫర్ దిస్ టైం. సమయం కొరకు క్రియేట్ చేయలే దేవుడు, నిత్యత్వం కొరకు చేశాడు. మనుషుడు యుగములు దేవునితో ఉండాలని సృజించాడు. మానవుడు దేవుడు చేయొద్దన్న పని చేసి ఆజ్ఞను మీరి మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆజ్ఞను మీరాడు, పాపం చేశాడు. కాబట్టి ఈ పాపముతోనే మనము యుగాయుగములు బ్రతకకుండానట్లుగా మనలను ప్రేమించి దేవుడే మరణాన్ని మన కొరకు పంపాడు. మరణం దేవుని ప్రేమతో మన కొరకు ఇవ్వబడింది. ఎందుకొరకు చెప్పండి, చెప్పండి అమ్మా. పిల్లాడు రోత చేసుకున్నాడు అనుకో, కిక్కి 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 అని ఏడుస్తున్నాడు అనుకో, అమ్మ వచ్చి ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది, నీళ్లు పోస్తుంది. వాడికి చల్లగా అమ్మో ఇంత చన్నీళ్ళు పోసేవేంటి, నన్ను చంపేస్తున్నావమ్మా అన్నట్టుగా ముఖం పెడతాడు. కొంచెం ఏడెక్కువైనా ఇంత వేడి నీళ్ళ అన్నట్లుగా ముఖం అని చంపేయడానికి వేడి నీళ్ళు, ఆడి ప్రాణం తీయడానికి చన్నీళ్ళు, వాడిని శుభ్రం చేసి అందులో పెట్టడానికి. మరణం కూడా మనలను జస్ట్ ఇక్కడ నుండి అక్కడికి దాటవేయడానికి ఒక నిచ్చెన అన్నమాట. అంతే. మనం ఇక్కడ కన్నులు మూస్తే గాని అక్కడ కన్నులు తెరవం. అదే మరణం అంటే. ఇక్కడ కన్నులు మూస్తావు. ఎట్లా తెలుసు పాస్టర్ గారు అంటే, ఇది అమూల్యమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, వాక్య గ్రంథం, అబద్ధాలు లేని గ్రంథం, సత్య గ్రంథం, జీవ గ్రంథం, పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఈ లోకం అశాశ్వతం, పరలోకమే శాశ్వతం. నిన్నక్కడికి నడిపించాలని ప్రభువు ఒక్కలగడ్డ రోడ్ల మీద ఈ రాత్రి సంచరిస్తున్నాడు. ఓ, నీ గ్రామములో సంచరిస్తున్నాడు, నీ ప్రాంతములో సంచరిస్తున్నాడు. ఈ మైక్ నీకు వినబడుతుందంటే నీ ఇంటి దగ్గరకు వచ్చేశాడు, నీ తలుపులు తడుతున్నాడు. నీవు తీస్తే ఆయన లోపలికి వచ్చేస్తాడు. హృదయ మనుడు తలుపునొద్ద యేసయ్య ఉండి తట్టుచున్న రాత్రి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. నువ్వు చేయవలసిందల్లా ఏమీ లేదు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ బిడ్డనుగా నన్ను చేర్చుకో, అంగీకరించయ్యా అని ఒక మాట చెప్పగలిగితే ఆయన నిన్ను తన బిడ్డనుగా చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేని నుండి తప్పిస్తాడంట? చెప్పండి, దేని నుండి తప్పిస్తాడంట? తీర్పు నుండి. చెప్పండి, ఎందు నుండి? ఒక్కసారి ప్రభు తీర్పులో పడ్డాక, మీలో చాలా మందికి ఈ మాటకు అర్థం కన్ఫ్యూజన్ లో ఉంటారు. తీర్పు అంటే అర్థం ఏంటంటే, మనుషుడు ఇక్కడ చనిపోయిన తర్వాత వెళ్తాడు. ప్రభువుని ఎరిగిన బిడ్డలేమో రక్షణ పొంది, బాప్తిస్మం పొంది, అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందు పాతాళమునికి పెడతారు. చూసారా, పాతాళమునికి పెడతారు. ఇప్పుడు వీళ్ళక్కడ మన ముందు చనిపోయిన వాళ్ళందరూ ఆ రెండు చోట్లలో ఎక్కడో ఓ చోట ఉంటారు ఇప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా. అప్పుడు ఒకానొక సమయం రాబోతుంది. ఏదది? మనందరి కొరకు ఆయన అక్కడ సిద్ధపరిచిన ముగియగానే, ప్రజలకు సువార్త అందడం ముగియగానే ప్రభు అక్కడి నుండి బయలుదేరతాడు. ఆయన ఒక్కడే బయలుదేరడు, పరిశుద్ధులను వెంటబెట్టుకుని బయలుదేరతాడు. పరదేశంలో ఉన్న ఆత్మలను వెంటబెట్టుకుని బయలుదేరతాడు. ఆయన బయలుదేరడంలోనే ప్రధాన దూత ట్రంపెట్ మోగిస్తాడు. ఏ దూత? ప్రధాన దూత ఏం మోగిస్తాడు? భూరధ్వని. పడమయ వచనం, భూరధ్వని. ఏ ధ్వని చెప్పండి? మేఘములపై యేసు భూరధ్వనితో పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. మేఘములపై యేసు భూరధ్వనితో పిలిచే ఆ దినము ఎప్పుడొచ్చునో. ధరణిలో నా యాత్ర ముగించినే పరమా, ధరణిలో నా యాత్ర ముగించినే పరమ, గురి చేరే దినమెప్పుడో, గురి చేరే దినమెప్పుడో. ధరణిలో నా యాత్ర ముగించినే పరమ, ధరణిలో
చూచుచుంటినో యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో నిజం చెప్పండి ఆశ తీరా నా కన్నులారా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతున్నా గట్టిగా పాడాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆశ తీరా నేనెప్పుడు నిన్ను చూతున్నా అయ్యా నేనెప్పుడు నిన్ను చూతున్నా స్వామి ఆశ తీరా హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు కొంతమంది ఏమో పరదేశంలో ఉన్నారు, కొంతమంది ఏమో పాతాళము ఉన్నటువంటి ప్రాంతం లేక అగ్నిలో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు వచ్చేటప్పుడు వాళ్ళని తెస్తాడు. ఎవరిని? పరదేశంలో ఉన్నవారిని. ప్రభు ఎక్కడి వరకు వస్తారు? మధ్యాకాశానికి మేఘం మీద వస్తాడు. చెప్పండి, ఎట్లా వస్తాడు? సూపర్ సానిక్ విమానంలో కాదు, మేఘం మీద వస్తాడు. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. 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 హల్లెలూయా. మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు దూత మరి ఎలా ఊతాడో నాకైతే తెలియదు, అని ఊతాడట. ఏ బూరా? ప్రధాన దూత శబ్దముతో బూర ఊదుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అన్న మాటని హృదయంలో మ్రోగితే వేయాల్సినంత వేస్తావు కానుక. ఏంటి ఆ దిక్కుమాలిన కానుకలు ఏంటి? ఆ లోకం ఏంటి? మళ్ళా మేము ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద కామెంట్లు ఏంటి? హల్లెలూయా. ఆవిడెవరో సిస్టర్ అంది, దశంభాగం ఇచ్చి సావు అంది. అది బట్టారు కొంతమంది, అది బట్టి అందరికి వాళ్ళు అనుకుంటున్నారు మేము ఆమెను ఎక్కిరిస్తున్నాం అనుకుంటున్నారు. ఆమెను మీరు ఎక్కిరించడం కాదురా పిచ్చోళ్ళారా. ఆమె మాటను ప్రజలందరికీ వినిపించడానికి ప్రభువు మిమ్మలను వాడుకుంటున్నాడు అంతే. అది ఆ ఒక్కడి వల్ల అయితే కాయేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కడబోర మోగబోతుంది, ఆకాశములో బోర మోగబోతుందా. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు, అసలు ఎంత గొప్ప అనుభవం అండి. చనిపోయిన వారు తిరిగి లేస్తారని వాక్యం చెప్తుందండి. ఈ రాత్రి ఊరకనే పిచ్చెక్కి తిరగట్లా మేమన్నా, మాకు చలేస్తుంది. ఇట్లా ఎవరికై ఇట్లే చెప్పండి, ఇక్కడ చలేస్తుంది. అయిపోయినాక కూడా చిన్న పేపర్ కూడా లేకుండా ఇదంతా క్లీన్ చేసి బట్టలు వెళ్తున్నారంటే తెలియక కాదు. ప్రభువు రాబోతున్నాడు. యేసు మధ్యాకాశానికి రాబోతున్నాడు. కడబోర మ్రోగబోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే బోర మ్రోగిందో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చుచుంటుండగా ఇదిగో క్రీస్తునందుండి మృతులైన వారు, అందరూ చెప్పండమ్మా, క్రీస్తునందుండి మృతులైన వారు ఎట్లా మృతి పొందాలంట? అబ్బా ఎంత మంచి సావురా అంటున్నారు కొంతమంది. నిద్దట్లోనే చచ్చిపోయాడంట. అది మంచి సావు నీ వరకే, కానీ అది అక్కడ ఉపయోగం లేని చావు. సరి చేసుకుని చనిపోతే మంచిది. మీలో ఎవరికైనా క్రైస్తవులో కూస్తో కాస్తో జ్ఞానం ఉండి వాక్యం ఉన్న వాళ్ళు గుర్తుంచుకోండి. ప్రభువా నన్ను గుట్టుకుమని తీసుకోమాక, ఆ మంచి సావు నాకొద్దు. అవసరమైతే నన్ను 4 రోజులు మంచంలో పడేసి నాలో ఏమన్నా ఉంటే శుద్ధి చేసి సరిచేసి. ఒక ఆయన అన్నాడు, యేసన్న గారు ఎందుకు అన్ని రోజులు మంచంలో ఉన్నానన్నాడు. అంత గొప్ప పరిచర్యను సెట్ చేయడానికి
దేవుడు ఆ బిడ్డను అక్కడ ఉంచారు. హల్లెలూయా. దేవునికి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనలను సరి చేసుకునే అవకాశం మనకు దొరికితే ఎంత బాగుండో. అబ్బా, క్రీస్తునందుండి మృతులైన వారు, మృతులు లేవడం అంటే మామూలు సంగత? కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా. హల్లెలూయా. కొంతమంది పాతేసేటప్పుడు నానా రకాలు చేస్తున్నారు. వాళ్ళు లేస్తారు నాన్న. వాక్యం చెప్తుందమ్మా, దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ రాత్రి దేవుడు అనేక మందితో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి అనేక హృదయాలను ప్రభు కదిలిస్తున్నాడు. ఇది సత్యం, ఇది దేవుని యొక్క వాక్యం, ఇది దైవ చిత్తం. నిన్ను సృజించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు. మృతులను ఆయన లేపబోతున్నాడు. మృతులు సజీవులుగా లేచే రోజు ఒకటి రాబోతుంది. అయితే నీవు మొదటి పునరుత్థానములో ఉండాలి. హల్లెలూయా. ఏ పునరుత్థానములో ఉండాలి? 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఈ మృతులు లేచేది కూడా 2 రకాలుగా ఉంది. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందున్న వారు మొదట లేతురు, ఆపై సజీవులుగా నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా. స్తోత్రం. ఈ రాత్రి ప్రభువు కనుక వచ్చేసినట్లయితే, ఇప్పుడే ప్రభు మధ్యాకాశానికి వస్తే సమాధుల్లోనున్న వారందరూ లేపబడతారు. ఈ లోపుగా నేను మా ముసలోడికి అన్నం పెట్టి వస్తానని మా అమ్మగారు వెళ్ళటానికి లేదు. ఇటు నుంచి ఇటే వాళ్ళని వీళ్ళని కలుపుకుని, అక్క సువార్తం అక్క నువ్వు కూడా వచ్చేసావా, ఇజ్రాయేలయ్య గారు మీరు కూడా వచ్చేసారా అనుకుంటూ సంతోషిస్తూ వారితో కూడా కలిసి హల్లెలూయా ఏకముగా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎట్లాగా? మృతి నొందిన వారు తిరిగి లేపబడగా వారు మనము ఏకముగా ఎవరిని ఎదుర్కొనడానికి? యేసయ్యను ఎదుర్కొనడానికి, ప్రభువుని ఎదుర్కొనడానికి, సృష్టికర్తను ఎదుర్కొనడానికి, రక్షకుని ఎదుర్కొనడానికి, ప్రేమామయుని ఎదుర్కొనడానికి. ఏ ప్రభువు కొరకు ఉపవసిస్తున్నామో, ఏ ప్రభువు కొరకు అర్రులు చాస్తున్నామో, ఏ ప్రభువు కొరకు ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తున్నామో, ఏ ప్రభువు కొరకు రక్తాన్ని చిందిస్తున్నామో, ఏ ప్రభువు కొరకు ప్రవీణ్ పగడాలన్నా యూతంతా చితికిపోయిందో, ఏ ప్రభువు కొరకు తుది శ్వాస వరకు దేవుని పిల్లలు ఎదురు చూస్తున్నారో, ఆ ప్రభువును చూసే రోజు రాబోతుంది, గడియ రాబోతుంది. ఎక్కిపోబోతున్నాం. వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మీదకి మేఘముల మీద. హల్లెలూయా. ఆ విమానం రావాలంటే మనం గన్నవరం వెళ్ళాలి. ఇంకా పెద్ద విమానం రావాలంటే చెప్పండి హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే గాని ఎక్కించుకుంటారు. ఇవాళ ఎవరైనా పేపర్ చూశారో లేదో, ఈ బోర్డింగ్ పాస్లు కూడా ఇచ్చారంట, టికెట్లు. అక్కడేమో డోర్లు మూసేశారు. అసలు మీరు డోర్లు మూసేవాళ్ళు మాకెందుకు టికెట్లు ఇచ్చారని గోల గోల చెప్తున్నారు. యేసు రక్తమే. ఆ సెక్షన్ అంతా ఉండదంతే. ప్రభు మేఘమును దించుతాడు. స్తోత్రం. అక్కడికి వచ్చిన తర్వాత మనము మేఘముల మీద కొనిపోబడుదము. స్తోత్రం. హల్లెలూయా. అమెరికా కాదు, మధ్యాకాశానికి. స్తోత్రం. అక్కడ పెట్టాడంట. ఏంటది? విందు. స్తోత్రం. అసలు పెళ్లి ఎక్కడ పెట్టారనుకున్నారు? అసలు కళ్యాణ మండపం ఎంత బాగుందో అంటున్నారు కదా. ఈ కళ్యాణ మండపాలు ఏవి దాని కింద సరిపోవు. ప్రభువు సిద్ధపరుస్తున్నాడు. అదే తాతయ్య గారికి చేస్తేనే చెప్పండమ్మా ఎంత బాగుంటే, మరి ప్రభువే సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఎన్ని టెంట్లు వేశాడో, అక్కడ ఎంత ఎంత లోక కళ్యాణం. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ వివాహం అది. ప్రభువు రాబోతున్నాడు. అక్కడ ఆయన పెండ్లి కుమారునిగా రాబోతున్నాడు. దేవదూతలు అక్కడ ఉండబోతున్నారు. దేవుని సన్నిధి దిగి రాబోతుంది. ఓ పరిశుద్ధులైన బిడ్డ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక ఆనందమే. వేడుకతో విందు సాలకు తోడుకు వెళ్ళు ప్రియుడు. వేడుకతో విందు సాలకు తోడుకు వెళ్ళును. కోరిన ఫలములు వినిపించునులే. కోరిన ఫలములు వినిపించునులే. కూరిమితోన ప్రియ ప్రభువు, కూరిమితోన ప్రియ ప్రభువు.
కుమారుని ముఖం, నీ కుమారుని ముఖం. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాతో. ఆమేన్. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నానిదిగా. నీ రాణిని గాను అందను ఆమేనముతో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో పరలోకములో ఉండబోతున్నాం. హల్లెలూయా. అక్కడ 7 ఏండ్లు, మనం ఇందులో ఒక రోజు విందు అండి, అంతేనా? బాగా రాజులైతే ఇది వరకు 7 రోజులు పెట్టేవాళ్ళంట. ఈయన 7 రోజులు కాదు, యేసయ్య పెండ్లి విందు 7 ఏండ్లు. హల్లెలూయా. అది ఎక్కడక్కడ కాదు, మధ్యాకాశంలో. నానా చక్కగా రికార్డ్ చేసి చిన్న మీటింగ్ అయినా పెద్ద మైకి పెట్టండి రా, మీకు దండం పెడతాను, మీకు ఎంత కావాలంటే అంత దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడేమి. కొంతమంది ఫోన్లు చేసి అయ్యా ఫేస్బుక్లో సరిగా వినపట్టలేదు అంటున్నారు. ప్లీజ్ యూ నీడ్ టు టేక్ కేర్. మధ్యాహ్నం ఒక పెళ్లికి వెళ్ళాను నేను, ఇక్కడ లేట్ అయ్యాము కొంచెం. మన ప్రియులు కొడాల్లో చేశారు కదా, సరోజిని టీచర్ గారు, ఆయన లైబ్రరీగా చేశారు. ప్రకాశం గారు, వారి యొక్క మనవడి పెళ్లికి వెళ్ళి చాలా మంది అయ్యా వర్తమానాలు వింటున్నామని చెప్తున్నారు. ఒక సహోదరు వచ్చి, వందనాలు అయ్యగారు, మీరు నాకు తెలుసండి, మీ వర్తమానాలు నేను వీలైనంత మట్టుకు వర్తమానం అంతా వింటానని చెప్పారు. నేను వందనాలమ్మా అన్నాను. నేను మీకు తెలుసా పాస్టర్ గారు అన్నారు ఆమె. నాకు తెలియదమ్మా అన్నా. నేనండి వినయ్ బాబు గారు మిస్సెస్ నండి అన్నారు. వినయ్ బాబు గారు మిస్సెసా? మునిపల్లి వినయ్ బాబు గారా అన్న. అవునండి అన్నారు. పీపుల్ ఆర్ లిజనింగ్ ద గాస్పల్, పీపుల్ ఆర్ లిజనింగ్ ద వర్డ్. అది మీరు అక్కడున్న టీం ఏదైతే ఉన్నారో ప్రతి మాట పట్టి దానిని బంధించి ప్రజలకు అందించవలసిన బాధ్యత మీ మీద ఉంది. మేము పెద్దగా చేయలేకపోవచ్చు, మీకు ప్రతి మెసేజ్కి ప్రభువు మీకు కృపణిస్తాడు. హల్లెలూయా. మీరు చేసేది చిన్న పనేమి, పెద్ద పని కాబట్టి పెద్దగా చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. 7 ఏండ్ల విందు, 7 ఏండ్ల విందు అయిన తర్వాత 1000 సంవత్సరాల పాటు అపవాదిని బంధిస్తాడంట. సైతాన్ గాడిని బంధిస్తే పేకాటలు లేవు. సైతాన్ గాడిని బంధిస్తే చెప్పండి వ్యభిచారం లేదు. సైతాన్ గాడిని బంధిస్తే నరహత్య లేదు. సైతాన్ గాడిని బంధిస్తే ఇంకా మందు లేదు, చిందు లేదు, మోసం లేదు, పాపం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నం అది అయిపోయిన తర్వాత వచ్చి ఇంకొక ఇల్లు ఓపెన్ చేశాం. జట్టి కోటేశ్వరరావు గారు అబ్బాయి ఇల్లు మొవలో. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తల్లి ఉంది. శివ గారు తెలుసుగా, మొవ ఆటో శివ గారు, ఆటో కాదు ఏమంటారు, సెల్ ఫోన్ మైక్ పెట్టి శివ గారు అక్క. ఆమె అమ్మ బాగున్నారా అన్న. బాగున్నానయ్యా, అబ్బాయి తాగుడు మానేశాడుగా అందే. అడు ఒకప్పుడు వచ్చాడు, బాప్తిసం కూడా ఇచ్చాం, మళ్ళీ మొదలెట్టాడు, కానీ మానేశాడంట. చేప ఒక్కసారి పడ్డాక కొంచెం అటు ఇటు పోయిన ఎక్కడ పోదు, ప్రభు మళ్ళీ తెస్తాడు, బంధిస్తాడు ప్రభు. హల్లెలూయా. ఆమేన్ అంటారా? దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మీరు దేవుని పనిని చెయ్యండి, దేవుని పనిలో ఉండండి. 7 ఏండ్ల విందు తర్వాత 1000 ఏండ్ల కొరకు భూమి మీదకి తెస్తాడు. తెలుసా ఈ సంగతి? బైబిల్ చెప్తున్నమాట. భూమి మీదకి 7 ఏండ్ల కొరకు తెస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎన్నేళ్ల కొరకు? 1000 ఏండ్లు. మనం ఇక్కడ ఈ పదవులు 5 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు కోసం గొడవ పడమాకండి. డాక్టర్కు ప్రెసిడెంట్గా నన్ను తీసేశాను, ఒక ఆవిడ బుర్రబాగలు కొట్టింది ఇంకొక ఆవిడ. అసలు ఇవి పెద్ద లెక్కేమి? 1000 ఏండ్లు మనము పాలన చేయబోతున్నాం. యేసయ్య ఏమో రాజు, సంఘమేమో రాణిగా ఉండి వధువుగా ఉండి యేసుతో కూడా మిగిలిన దేశమంత ప్రపంచమంతటిని ఏలబోతున్నాం. మనము ఏలికలుగా ఉండబోతున్నాం. స్తోత్రం. ఆమేన్. చెప్పండి అయ్యారు, ఏదో చెప్పండి.
ప్రభువుని నమ్ముకోరని నేను నమ్ముకోను. వాడు అక్కడ ఉన్నవాడు సమాధిలో అక్కడే ఉన్నాడంట. 1000 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. నువ్వు ప్రభువుని నమ్ముకుంటే దొరికే బెనిఫిట్స్ లో ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకన్నా ముందు 1000 ఏండ్ల ముందు లేస్తావు. ఇదే మొదటి పునరుత్థానం. మృతులు సజీవులు వెళ్ళిపోవాలి. కొంతమంది చాలా జాగ్రత్తగా మంచులోకి రాకుండా, సిస్టర్ గారు మీరు మంచులోకి వెళ్తున్నారు, నేను చూడండి ఇంట్లోనే. నువ్వు ఇంట్లో ఉన్నా పోతావు, ఎక్కడున్నా ఒక రోజున పోక తప్పదో. ఈ లోకం శాశ్వతం. నిన్ను గన్న తల్లి ఏది, నిన్ను గన్న తండ్రి ఏడి, వారు పోయినారా అయ్య నిన్ను విడచి పోయినారా. అందుకే నమ్మవద్దు ఈ మాయాలోకం మోసం చేయు ఈ పాడు లోకం నమ్మా. ధనము సంపాదించేవారు ఈ ధరణి అందు నిల్వ కోరు. ధనము ఈ ధరణి అందు నిల్వ కోరు. వారు పాము నోట తప్పావలే పోయేదారు సమాధికి. వారు పాము నోట తప్పావలే సాగిపోదురు సమాధికి. నమ్మవద్దు ఇది ఆశ చూపి మోసం చేయు ఆడు లోకం నమ్మా. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. 1000 ఏండ్ల పరిపాలన అక్కడ అయిపోయిన తర్వాత 7 ఏండ్ల పరిపాలన అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాడు. ఇక్కడ 1000 సంవత్సరాల పరిగా లోకాన్ని, అప్పుడు ఒక దేశపు రాజో, ఒక ప్రాంతం రాజో, ఒక ఊరు రోజో కాదు, భూలోకములో ఉన్న రాజ్యములన్నీ ఆయన రాజ్యములే. స్తోత్రం. 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత, గడిచిన తరువాత ఆయన బయటికి తెస్తాడంట. ఏమండి, ఆయన లోపలేసాడుగా. వాడు ఏళ్ళు అక్కడ పడుకోవాలంటే పడుకుంటాడు. అయ్య గారు కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇటు తిరుగుతాడు, అడుగు తిరుగుతాడు. ఆడిని జడగొట్టి, ఈయన్ని జడగొట్టి, ఆడిని రేపి వీడికి తాగబోయించి, ఆడి మీద కొట్టించి, తలకాయ బగలు కొట్టించి. మొన్న అక్కడ విజయవాడలో ఒకడు కత్తిచ్చుకుని భార్యని చిత్తగా నరికేస్తుంటే వీళ్ళు ఏం చేయకుండా ఆడిని వీడియోలు తెస్తున్నారు. ఎట్లా నరుగుతున్నాడు అందరికి చూపించాలిగా, వాళ్ళు కూడా నరకాలిగా. అది ఆడిదిస్తే వీళ్ళేమో టీవీల్లో దాన్ని చూపిస్తున్నారు. ఎంత గౌరవం. ఇవన్నీ చేయించేది ఎవడో తెలుసా? వాడేననలేరా మీరు? అంతసాలు ఎత్తున్నా మీకు. ఇవన్నీ చేయించేది ఎవడు చెప్పండి? భార్యలను కొట్టించేది ఎవడు? భర్తలకు మందులు పెట్టించేది ఎవడు? వాడే. ఇళ్ళు కూల్చేది ఎవడు? జీవితాలు పాడు చేసేది ఎవడు? నరహత్యలు చేయించేది ఎవడు? వాణ్ణిని అందులో పడేశాడు. ఇందులో జైల్లో పడేశాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. నేను అనుకుంటున్నాను 1000 ఏళ్ళు ఆయన అందులో పడేస్తే, అయ్యగారు లింగవరం పాస్టర్ గారు చెప్పండి, వాడు అందులో నుంచి ఇటు చూసి నేను ఎప్పుడు వస్తానా, నేను ఎప్పుడు బయటపడతానా, వీళ్ళు ఇక్కడ ఆనందిస్తుంటే, పాటలు పాడుకుంటుంటే, రాజ్యాన్ని వెళ్తుంటే వాడు అసలు కూర్చోట్లా. చెప్పండి అమ్మా. లోపలికైనా పుల్లిని, చిరత పుల్లిని పడేస్తే బయటికి రావడానికి ఎట్టా గిరగిరా తిరుగుతూ అంతకన్నా ఎక్కువ తిరుగుతాడు ఆడు అక్కడ. వాడు ఎన్ని తిరుగులు తిరిగినా వాడు బయటకు వచ్చే అవకాశం లేదు. ఎన్నేళ్ళు చెప్పండి? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. అందుకే దేవుడు అంటే మనకు ధైర్యం. అప్పుడు వదిలిపెడతాడంట మళ్ళా. అయ్యగారు, భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరతాడు. ఇక ఆయన వదిలితే సార్ ఇక లైన్లో పడిపోతాడు. వాడు మామూలుడు కాదు. మీరున్నారే, వదిలితే అయ్యా ఆటో ఎక్కడ, భోజనం ఎక్కడ. మీటింగ్ వదిలిన తర్వాత నేను స్వార్థకు పెడతానయ్యా. మీటింగ్ వదిలిన తర్వాత నేను ఎవరికైనా 10 మందికి దేవుని మాటలు చెప్తానయ్యా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తెగొస్తుంది ప్యాసం. ఎందుకు వస్తాడో తెలియదు మీటింగ్కి. ఊరికే వచ్చేస్తుంది ఆయనకి ప్యాస్. ఇక్కడ ఇంతమంది పాస్టర్లకు రాని ప్యాస్.
మీకన్నా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారుగా, భయం లేకపోతే పేస వస్తుంది, దొడ్డుకు వస్తుంది. యేసు రక్తమే జయం. ఇప్పుడు పులి అక్కడ ఉందనుకో, నువ్వేదో ఇక్కడ దాగి ఉన్నావు అనుకో, మెసిలితే వేసుకుపోద్ది అనుకున్నావు అనుకో, వసత పేస అంతకన్నా ఎక్కువ కదా దేవుని సన్నిధి అంటే. హౌ కెన్ యు మూవ్? దేవుని సన్నిధిలో ప్రభువా, ఈ రాత్రి నీ దాసుడు మాట్లాడుతున్నాడు, ఒక ఆత్మనన్న రక్షించవా? నేను గోడపాడు నుండి వచ్చాను కదా నాయన, ఆటో ఎక్కి చల్లో వచ్చానుగా ప్రభువా, ఒక్కలగడ్డలో ఒక కార్యాన్ని నువ్వు జరిగించవా? ఒక బిడ్డతో నీవు మాట్లాడవా? ఒక బిడ్డను నీవు దర్శించవా? ఒక బిడ్డను నీవు తాకవా? ఒక ఆత్మను నీవు రక్షించవా? ఒక కార్యాన్ని నీవు జరిగించవా? నువ్వు ఏదో ఒకటి చేస్తావని కదా మేము దూరం వచ్చింది. నువ్వు చేయకుండా ఎట్లాగు ప్రభువా అని ప్రార్థించకుండా ఎక్కడ దొరికితే వీడు చూడండి, ఎప్పుడు వదిలిపెడతాడా అప్పుడు పనిలో బయలుదేరేశాడు ఆల్రెడీ. వారు భూమి అంతటా వ్యాపించి, ఇక మనకి ఎంత చెప్పడానికి లేదు, ఈసారి చెప్తాను. ఆ తరువాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. యేసు రక్తమే జయం. హల్లెలూయా. హల్లెలూయా. అపవాదిని ఎందులో పడేశాడు చెప్పండి? అగ్ని గంధకములు గల గుండములు. హల్లెలూయా. తర్వాత మళ్ళా ధవళ సింహాసనపు తీర్పు కూడా ఉంది గారు. అవును. ఆ ధవళ సింహాసనపు తీర్పులో ఇదిగో గొప్పవారు కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. వాళ్ళు లేచి వచ్చారు. ఇప్పుడు ఈ 1000 ఏళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళు లేరు, 7 ఏండ్ల విందులో వాళ్ళు లేరు, ప్రభువునందుండి మృతులైన వారే లేచారు. ఇప్పుడేమో సింహాసనం తీర్పు వచ్చేసరికి గొప్పవారేమి అందరూ అమ్మో సమాధుల్లో ఉన్న వాళ్ళు లేస్తారు, సముద్రంలో ఉన్న వాళ్ళు లేస్తారు, బూడిదైపోయిన వాళ్ళు కూడా లేస్తారు. ప్రతివాడు ఒక దినాన లేపబడవలసి ఉన్నది. కొంతమంది అనుకుంటున్నారు అయ్యగారు వాళ్ళ చస్తే రేపటికి 2 అంటున్నారు, ఎల్లుండికి 3 కాదు. ఆ పప్పులేమి వడకో. సృష్టికర్త నిన్ను సృజించాడు. నువ్వు రక్షణ పొందితేనే నిత్య జీవంలో ఉంటావు, లేకపోతే ఆయన సింహాసనం ముందు ఒక దినాన నీవు వలసి ఉన్నది వస్తుంది. ఆ తీర్పును తప్పించడానికి బహు తీర్పరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరావతారిగా భూలోకానికి దిగి వచ్చాడు. ఓ భక్తుడు అన్నాడు, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కదా, పరిహాసము చేసితిని పరమార్థము మోసమని, పరిహాసము చేసితిని పరమార్థము మోసమని, పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ సిలువ, పశుప్రాయుడనై ప్రాప్తించెను ఈ సిలువ, పశుప్రాయుడనై ప్రవర్తించుటచే ప్రాప్తించెను ఈ సిలువ. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పలుమార్లు వింటున్నావా? పరిహాసం చేస్తున్నావా? ఎన్నిసార్లు విన్నా ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్న రాత్రి, ప్రభు నీతోనే మాట్లాడుతున్న రాత్రి. పశుప్రాయుడిగా ప్రవర్తించకుండా ప్రభు నొద్దుకు వస్తే నిత్య జీవానికి ప్రభు నీకు అర్హతనిస్తాడు. ఇదిగో భయంకరమైన తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పును ఎవడు తప్పించుకొనా? ఆ తీర్పు నుండి నీవు తప్పించబడాలంటే నీ పాపము క్షమించబడాలి. నేను పాపిని ప్రభు అని నీవు ఒప్పుకోవాలి. పాపమును నీవు విడిచిపెట్టినట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునయ్యుండి ప్రతి పాపమును నిన్ను కడిగి పవిత్రులనుగా చేయడానికి సంచరించుచున్న రాత్రి. ఈ రాత్రి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తుతిస్తూ